వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద హైటెన్షన్ నెలకొంది. కాలేజీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కళాశాలకు వచ్చే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. 4 నుంచి 5 మందికి మించి గుంపులుగా వస్తున్న విద్యార్థులను అడ్డుకుంటున్నారు. వరంగల్ హనుమకొండలో బీఆర్ఎస్వీతో పాటు ఇతర విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ను హౌస్ అరెస్ట్ చేయగా కళాశాల వద్దకు వచ్చిన బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని పోలీసులు అక్కడికి పంపించారు. మాజీ మంత్రి హరీష్ రావు వచ్చే అవకాశం నేపథ్యంలో ఆయన ప్రయాణ మార్గంలోనూ భారీగా పోలీసులు మోహరించారు. నా రిక్వెస్ట్ ఏంటంటే నేనేం ప్రొటెస్ట్ చేయట్లేదు, నేను వెళ్ళిపోతాను. పోదామని వచ్చాను, నాకు వేరే ఏం లేదు. వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద హైటెన్షన్ నెలకొంది. కాలేజీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కళాశాలకు వచ్చే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. 4 నుంచి 5 మందికి మించి గుంపులుగా వస్తున్న విద్యార్థులను అడ్డుకుంటున్నారు. వరంగల్ హనుమకొండలో బీఆర్ఎస్వీతో పాటు ఇతర విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేత వినయ భాస్కర్ను హౌస్ అరెస్ట్ చేయగా కళాశాల వద్దకు వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి పంపించారు. మాజీ మంత్రి హరీష్ రావు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ప్రయాణ మార్గంలోనూ భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, వరంగల్ హనుమకొండలో బీఆర్ఎస్వీ నేతలను అడ్డుకోవడం వెనుక గల కారణాలేంటి? సంపత్, వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులు గత కొద్ది రోజులు నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. శక్తి జీవో 97 స్కీమ్ ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు మద్దతు తెలుపుతూ ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ రోజు వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు రాబోతున్నారు. సంఘీభావంగా వారి విద్యార్థులకు నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలను కావచ్చు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాల దగ్గర పోలీసులు అయితే భారీగా మోహరించి ఎక్కడికక్కడ నిర్బంధం కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కళాశాలకు వచ్చేటువంటి విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. ఒక 4-5 కంటే విద్యార్థులు కనుక కలిసి వస్తే పోలీసులు అడ్డుకొని ఎవరు ఎక్కడి నుంచి వస్తారు, ఎవరంతా కూడా తనిఖీలు చేసిన తర్వాత లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. ఉదయం కూడా హైదరాబాద్ నుంచి వరంగల్ కు బయలుదేరినటువంటి మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత పోలీసులతో వాగ్వాదం చేసుకుని అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి హరీష్ రావు బయలుదేరి ప్రస్తుతం రోడ్డు మార్గంలో ఉన్నారు. ఆయన రోడ్డు మార్గంలో కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఇటు గన్పూర్, జనగామలో ఏదైనా పోలీస్ స్టేషన్ లిమిట్ లో హరీష్ రావును అడ్డుకునేటువంటి ప్రయత్నం కొనసాగుతున్న నేపథ్యంలో స్టేషన్ గన్పూర్ దగ్గరనే మాజీ మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు పాలిటెక్నిక్ విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. హరీష్ రావును కనుక ఇక్కడ మార్గ మధ్యలో అరెస్ట్ చేస్తే తప్పకుండా గన్పూర్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లోనే నిరసన కార్యక్రమం చేసేందుకైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వ మాజీ చీఫ్ వినయ్ భాస్కర్ ను హన్మకొండలో హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు పాలిటెక్ కళాశాలకు వచ్చినటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ కూడా అక్కడి నుంచి పోలీసులు పంపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు పాలిటెక్నిక్ కళాశాల దగ్గర పోలీసులు భారీగా మోహరించి విద్యార్థులతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు కూడా సమావేశం కాకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని పోలీసు తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 97 అంశంపై విద్యార్థులతో హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ రోజు మాట్లాడి జీవో 97 కనుక అమలు అయితే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి, పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏంటో కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ రోజు విద్యార్థులతో మాట్లాడి నిరసన కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకుంటారు. ఎందుకని ప్రభుత్వం ఇట్లా అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు అడ్డుకునే ప్రయత్నం చేసి ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మారాలని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఒకవైపు వరంగల్ పాలిటెక్నిక్ కళాశాల దగ్గర పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి ఆ తనిఖీల తర్వాత విద్యార్థులు అనుమతించిన పరిస్థితి. కానీ గణపూర్ కావచ్చు, జనగామ ఏరియాలో కూడా పోలీసులు భారీగా మోహరించి హరీష్ రావును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తా ఉంది. తప్పదు. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి. నా రిక్వెస్ట్ ఏంటంటే నేనేం ప్రొటెస్ట్ చేయట్లేదు.